వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఢిల్లీ సుల్తానాలలోని ఖిల్జీ వంశం గురించి నేర్చుకుందాము. ఢిల్లీ సుల్తానులలో రెండవ వంశం వచ్చేసి ఖిల్జీ వంశము. బానిస వంశ చిట్ట చివరి రాజు అయినటువంటి ఈ యొక్క కైమూర్స్ని హత్య చేసి జలాలుద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి ఖిల్జీ వంశాన్ని ప్రారంభించడం జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ కైలుగరి అనే ప్రాంతంలో పట్టాభిషిక్తుడయ్యాడు. జనరల్గా ఎవరైనా రాజు ఎప్పుడైతారయ్యా అంటే ఒక రాజుని చంపి లేదా రాజుని జైల్లో బంధించి రాజు అవుతారు. కానీ ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ మొదటగా ఢిల్లీ యొక్క రాజుగా కైలుగరి అనే ప్రాంతంలో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కైలుగరికి ఆయన పెట్టిన పేరు కొత్త పట్టణము అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఆ పర్షియన్ భాషలో నౌ షహర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొత్త పట్టణం అని చెప్పేసి తెలుగులో అంటాము, అదే పర్షియన్ భాషను అయితే నౌ షహర్ అని చెప్పేసి అంటాము. పట్టాభిషేకం చేసుకున్న తర్వాతే ఇతను ఢిల్లీలో ప్రవేశించాడు. కైమూర్స్ను హత్య చేసి ఢిల్లీని ఆక్రమించుకోవడం జరిగింది. ఢిల్లీని ఆక్రమించుకోకముందే పట్టాభిషేకం చేసుకున్నాడు. పంజాబ్లోని కైలుగరి అనే ప్రాంతం, దానికైనా పేరు మార్చాడు కొత్తపట్నం అని చెప్పేసి. కొత్తపట్నాన్ని పర్షియన్ భాషలో నౌ షహర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇతడు 70 సంవత్సరాల వయసులో రాజు కావడం జరిగింది. సో మనకి ప్రొఫెసర్ ఆర్ఎస్ శర్మ ఏమంటాడంటే, ప్రొఫెసర్ ఆర్ఎస్ శర్మ ఇతనిని దయామయుడైన రాజు అంటున్నాడు. దయామయుడైన రాజు, ఇతనికి కోపం రానే రాదు అంటున్నాడు. దయ చూపిస్తాడు అందరిపైన అంటున్నాడు. సర్దారుల పట్ల, మంగోళ్ళ పట్ల ఉదారత చూపించడం జరిగిందండి. ఈయన కాలంలో ఉలుగు ఖాన్ నాయకత్వంలో మంగోళ్ళు దాడి చేయడం జరిగింది. మంగోల్స్ని ఓడించాడు. ఉలుగు ఖాన్ ఓడిపోయి ఢిల్లీ పరిసర ప్రాంతంలోని శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఉలుగు ఖాన్కి. జలాలుద్దీన్ తన కూతుర్ని ఈ యొక్క ఉలుగు ఖాన్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మంగోలులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి మంగోల్స్కి ఇస్లాం మతం ఇచ్చాడు జలాలుద్దీన్ ఖిల్జీ. సో అలా ఇస్లాం మతం తీసుకోవడం వల్ల, కొత్తగా ఇస్లాంలోకి రావడం వల్ల వీరిని నయా ముస్లింలు అనడం జరిగింది. నయా అంటే కొత్త. మంగోలులు బౌద్ధ మతస్థులు, బౌద్ధ మతాన్ని వదిలేసి ఇస్లాం మతం స్వీకరించడం జరిగింది. ఈ మంగోలులు నయా ముస్లింలుగా పిలువబడ్డారు. బాల్బన్ బంధువైనటువంటి మాలిక్ చజ్జు కారాలో గవర్నర్గా ఉండేవాడు. అయితే ఇతను దయామయుడు కాబట్టి జలాలుద్దీన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు చేస్తే స్వతంత్ర బానిస వంశం మళ్ళీ ప్రారంభించాలనే ఉద్దేశంతో తిరుగుబాటు చేశాడు. కానీ జలాలుద్దీన్ ఖిల్జీ అతన్ని ఓడించి, మాలిక్ చజ్జుని ఓడించి క్షమించేశాడు. ఇతడు ముల్తాన్ ప్రాంతానికి గవర్నర్గా పంపించబడ్డాడు. మాలిక్ చజ్జుని ముల్తాన్ ప్రాంతానికి గవర్నర్గా పంపించబడ్డాడు. మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఇతని యొక్క దయాగుణము. జలాలుద్దీన్ యొక్క దయాగుణం తెలుస్తూ ఉంది. తిరుగుబాటు చేసిన వారిని మధ్యయుగ కాలంలో చంపివేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఈయనేం చేశాడు, అతన్ని క్షమించి ముల్తాన్కి గవర్నర్గా పంపించాడు. అయితే జీవితాంతం మాలిక్ చజ్జు ఇక తిరుగుబాటు చేయలేదు. ఇతని దయాగుణం యొక్క ఇష్యూతో తెలిసిపోతుంది. అలాగే ఈ యొక్క ఖారా ప్రాంతంలో తన అల్లుడైనటువంటి అలావుద్దీన్ ఖిల్జీని గవర్నర్గా పెట్టడం జరిగింది. ఈ కాలంలో ముఖ్యమైన సంఘటన వచ్చేసి అలీ గుర్సప్. అలావుద్దీన్ ఖిల్జీ యొక్క అసలు పేరు అలీ గుర్సప్. ఇతను రాజు కావాలనే దురాశ కలిగి ఉన్నాడు. తన మామని ఎలాగైనా అడ్డు తొలగించుకొని ఢిల్లీకి రాజు కావాలని దురాశ ఉంది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. సో డబ్బు కోసము రాజు కావాలంటే సైన్యం కావాలి, సైన్యం కావాలంటే డబ్బు కావాలి. సో ఆ డబ్బు కోసము తన మామ సైన్య సహాయంతో యాదవ రాజ్యంపై దాడి చేశాడు. రామచంద్రదేవాని దేవగిరిపై దాడి చేసి రామచంద్రదేవాని ఓడించడం జరిగింది. రామచంద్రదేవుడు యాదవ వంశం చెందినవాడు.
ఇతను దేవగిరి రాజధానిగా మహారాష్ట్రను పరిపాలించే వ్యక్తి. రైట్, అతన్ని ఓడించడం జరిగింది. సో అపార ధనరాశుల్ని కొల్లగొట్టడం జరిగింది. రైట్, అపార ధనరాశుల్ని కొల్లగొట్టాడనమాట జలాలుద్దీన్. యాక్చువల్గా మనము ఇస్లాం ప్రారంభించే ముందు ఒక పదం చెప్పుకున్నామండి, కంస్, దోపిడి సొత్తు అని చెప్పేసి చెప్పుకున్నాము. రైట్, 1/5 వంతు సైనికు యొక్క 1/5 వంతు రాజుకి ఇవ్వాలి, 4/5 వంతు సైనికులకి అని చెప్పుకున్నాము. కంస్ అంటే దోపిడి సొత్తు, 1/5 వంతు రాజుకు, 4/5 వంతు సైనికులకి. ఈ కంస్ అనేది రాజు విభజించాల్సి ఉంటుంది. సో మనకు దేవగిరిలో యాదవ రామచంద్ర దేవుడు ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడయ్యా అంటే కారాకు తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అయితే ఢిల్లీకి తీసుకెళ్ళాలి, ఎందుకంటే డివైడ్ చేయాల్సింది ఎవరు? రాజు. రాజు ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ రాజు కాదు. రైట్, జలాలుద్దీన్ ఖిల్జీయే రాజు. అయితే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ కంస్ను విభజించడం కోసం కారాకి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ అలావుద్దీన్ ఖిల్జీ ఈ కంస్ని పూర్తిగా సైనికుల మధ్య పనిచేశాడు. సో సైనికులందరూ అలావుద్దీన్ ఖిల్జీకి వైపు వచ్చేశారు. ఈ అలావుద్దీన్ ఖిల్జీ తన మామను కారాలో హత్య చేసడం జరిగింది. రైట్, తన మామను హత్య చేసి రాజైన వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. రైట్, అలావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క మేనల్లుడు, అలాగే కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. జలాలుద్దీన్ కూతుర్నే అలావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకున్నాడు. రైట్, చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటుంది. రైట్, మామకు వెనుపడిపోవడం కూడా మనకి సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఖిల్జీ వంశంలోనే కాక ఢిల్లీ సుల్తానులో అత్యంత గొప్పవాడు అలావుద్దీన్ ఖిల్జీ. ఈయన రాకతో ఢిల్లీ సుల్తాన్లో సామ్రాజ్యవాదం ప్రారంభమైంది. అలావుద్దీన్ ఖిల్జీ అలెగ్జాండర్ వలె ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. ఇతను తీసుకున్న బిరుదు సికిందర్ ఈ సాని, అంటే రెండవ అలెగ్జాండర్ అని అర్థము. అలావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్య విస్తరణలో భాగంగా మొదటి దండయాత్ర గుజరాత్ పైన దాడి చేశాడు. వాఘేల కర్ణదేవుడు గుజరాత్ యొక్క రాజు. ఈ వాఘేల కర్ణదేవుడి పైన దాడి జరిగింది. ఈ దాడికి నాయకత్వం వహించింది ఉల్గు ఖాన్, నుస్రత్ ఖాన్. వీళ్ళిద్దరూ కూడా నాయకత్వం వహించడం జరిగింది. ఈ నాయకత్వం ద్వారా చాలా సునాయాసంగా గుజరాత్ని ఆక్రమించుకున్నారు. రైట్, మనకి ఈ యొక్క వాఘేల కర్ణదేవుడు అతని కూతురైన దేవలదేవి ఇద్దరూ కూడా దేవగిరికి పారిపోవడం జరిగింది. రైట్, వాఘేల కర్ణదేవుడి యొక్క భార్య కమలాదేవి ఈ ఉల్గు ఖాన్, నుస్రత్ ఖాన్కు దొరికిపోయింది. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆమెను ఢిల్లీకి పంపించడం జరిగింది. ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ దొరికిన సంపదనంతా కూడా రైట్ ఢిల్లీకి పంపించడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ 4/5 ఆయన తీసుకున్నాడు. 1/5 సైనికులకు ఇవ్వడం జరిగింది. 1/5 సైనికులకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము, 4/5 సైనికులకి 1/5 రాజుకి. ఇది రివర్స్ చేశాడు. సో ఈ యొక్క నయా ముస్లింలు అనేవాళ్ళు తిరుగుబాటు చేసి రణతంబోర్ ప్రాంతానికి పారిపోవడం జరిగింది. నయా ముస్లింలు హంవీర దేవ వద్ద రైట్ తలదాచుకోవడం జరిగింది. వాళ్ళు ఇతన్ని మధ్యవర్తిగా ఉండి రైట్ ఆ యొక్క అంశాన్ని, ఈ యొక్క డబ్బులని ఇప్పించాలని కోరడం జరిగింది. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇది నచ్చక రణతంబోర్ పైన దాడి చేశాడు. రణతంబోర్లో ఉన్న రాజ్యం వచ్చేసి చౌహాన్ వంశము. రైట్, 3వ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కుమారుల సంబంధించిన వంశం అన్నమాట. రైట్, హంవీర దేవుడు చౌహాను వంశంలో చిట్ట చివరి పాలకుడు. రైట్, ఈ హంవీర దేవుడు చాలా గొప్పగా పోరాడడం జరిగింది. ఈ యుద్ధంలో నుస్రత్ ఖాన్ చనిపోయాడు. దాదాపు 8 నెలలైనా కూడా ఏమీ సాధించే పరిస్థితి. నుస్రత్ ఖాన్ యుద్ధంలో చనిపోయాడు. సో ఫైనల్గా అలావుద్దీన్ ఖిల్జీ యుద్ధానికి రావడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ రైట్ ఓడించలేకపోయాడు. రణతంబోర్ యొక్క కోట సంరక్షకుడు రణమల్లుకి లంచం ఇచ్చేసి రాత్రిపూట గేట్లు ఓపెన్ చేయించుకున్నాడు. రణమల్లు గేట్లు ఓపెన్ చేశాడండి. అయితే అలావుద్దీన్ ఖిల్జీ
ఈ రణతంబోర్ కోట లోపలికి అర్ధరాత్రి వచ్చిన తర్వాత మొదట చేసిన పని రణమల్లుని చంపడము. ఎందుకంటే లంచగొండి దేశద్రోహితో సమానము. అతను లంచం తీసుకొని దేశద్రోహం చేశాడు. రణమల్లుని హత్య చేయడం జరిగింది. రణమల్లు పుట్టింది రణతంబోర్లో, పెరిగింది రణతంబోర్లో, ఉద్యోగం చేసేది రణతంబోర్లో. కానీ అలావుద్దీన్ ఖిల్జీ లంచం ఇచ్చాడని చెప్పేసి లంచం తీసుకొని గేట్లు ఓపెన్ చేశాడు. సో అది దేశద్రోహమే. తనకు ఫేవర్ అయినప్పటికీ భవిష్యత్తులో అది చరిత్ర మనకి ఇంకెవరైనా లంచం ఇస్తే తను లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా గేట్లు గెలుస్తాడు. ఈయన డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పేసి అలావుద్దీన్ ఖిల్జీ ఇది తిరిగి పునరావృతం కాకూడదంటే వాడిని చంపేయాలని చంపేశాడు. రాణా హంవీర దేవుడు అతి కష్టం మీద కాపాడుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఓడిపోవడం జరిగింది. ఈ రణతంబోర్ని కాపాడుకోలేక హంవీర దేవుడు పారిపోవడం జరిగింది. 1303లో మేవార్ రాజధాని చిత్తోడ్పై దాడి చేయడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీతో పాటు చిత్తోడ్కు వెళ్ళిన వ్యక్తి అమీర్ ఖుస్రూ. చిత్తోడ్ ఆక్రమించుకోవడం కోసమే ఈ యొక్క మేవాడ్ పైన అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేశాడని రాసిన వ్యక్తి అమీర్ ఖుస్రూ. రాజా రతన్ సింగ్ మరణించడం జరిగింది. ఇతని మరణాంతరము అతని భార్య రాణి పద్మిని 3000 మంది సేవకులతో జోహార్ చేసి మరణించింది. 3000 మంది సేవకులతో జోహార్ చేసి మరణించింది. జోహార్ అంటే భర్త చనిపోయిన తర్వాత అగ్నిలో దూకి తాము చనిపోవడమే జోహార్ అంటాము. మాలిక్ మహమ్మద్ జయాసి అనే వ్యక్తి ఒక గొప్ప సూఫీ సన్యాసి. హిందీలో పద్మావత్ అనే కావ్యాన్ని రాశాడు. ఈ పద్మావత్ అనే కావ్యంలో రాణి పద్మిని కోసమే అలావుద్దీన్ ఖిల్జీ ఈ దాడి జరిపాడని రాయడం జరిగింది. అమీర్ ఖుస్రూ ఏం రాశా అంటే మేవాడ్ని ఆక్రమించుకోవడం కోసమే ఈ దాడి జరిగిందని చెప్పడం జరిగింది. కానీ మాలిక్ మహమ్మద్ జయాసి ఏమో రాణి పద్మిని కోసమే దాడి జరిగిందని రాశాడు. చిత్తోర్కు ఖిజీరాబాద్ అని నామకరణం చేసి తన కుమారుడైనటువంటి ఖిజిర్ ఖాన్ను గవర్నర్గా నియమించడం జరిగింది. 1305లో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక అధికారి ఐన్ ఉల్ ముల్క్ మాల్వాను ఆక్రమించాడు. మాల్వాను ఆక్రమించింది ఎవరయ్యా అంటే ఐన్ ఉల్ ముల్క్ అనే సైనిక అధికారి. ఉత్తర భారతదేశాన్ని తన అధీనంలో తెచ్చుకున్న తర్వాత దక్షిణ భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాడు. దక్షిణ భారతీయ దండయాత్రలకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్. అయితే మాలిక్ కాఫర్ ఎప్పటి నుంచి దండయాత్ర నాయకత్వం వహించాడు అంటే నుస్రత్ ఖాన్ చనిపోయిన దగ్గర నుంచి మాలిక్ కాఫర్ నాయకత్వం వహించాడు. మాలిక్ కాఫర్ 1307 to 1312 మధ్యకాలంలో ఈ యొక్క దక్షిణ భారతదేశ రాజ్యాలపై దాడి చేశాడు. యాదవ రామచంద్రదేవుణ్ణి, కాకతీయ 2వ ప్రతాపరుద్రుణ్ణి, హోయసర 3వ వీరబల్లాలుని, పాండ్య వీరపాండ్యుణ్ణి ఓడించడం జరిగింది. మనకి అలావుద్దీన్ ఖిల్జీ మొదటి దండయాత్ర చూసినట్లయితే 1303లో మొదటిసారిగా కాకతీయుల పైన దండయాత్ర చేయడం జరిగింది. మొదటి దండయాత్ర యాదవ రామచంద్రదేవుడు ఓడిపోయి తన కుమార్తె అయినటువంటి జాత్యపాలను అలావుద్దీన్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మంగోలుల దండయాత్రలు. మంగోలులు 6 సార్లు దండయాత్ర చేశారండి. 6 సార్లు దండయాత్ర చేశారు. ఢిల్లీ సుల్తానుల యుగంలో అత్యధిక సార్లు ఏ రాజు కాలంలో దండయాత్ర చేశారు ఈ మంగోళ్ళు అంటే అలావుద్దీన్ ఖిల్జీ 6 సార్లు దండయాత్ర చేశారు. మంగోళ్ళ దండయాత్రను ఎదుర్కోవడం కోసము బాల్బన్ వలె రక్తపాత విధానాన్ని ఉపయోగించాడు. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ఉపయోగించడం జరిగింది. యుద్ధాల్లో ఎన్ని విజయాలు సాధించాడో, పరిపాలనలో అన్ని గొప్ప సంస్కరణలు చేపట్టి చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయాడు. అలావుద్దీన్ ఖిల్జీ చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన మొదటి పాలకుడు, ఉలేమాల పెత్తనంపై సుల్తాన్పై అంగీకరించని మొదటివాడు అలావుద్దీన్ ఖిల్జీ. మతాన్ని రాజకీయాలను వేరు చేసిన మొదటి భారతీయ పాలకుడు అని చెప్పాల్సి ఉంటుంది. మొదటి భారతీయ పాలకుడు, భారతదేశంలోనే మతాన్ని రాజకీయాలను వేరు చేసిన మొదటి రాజు
ఒక ఉలేమా ఏం చేశాడంటే ఇతని విధానాలను విమర్శించడం మొదలుపెట్టాడు. రైట్, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోతున్నావు, నువ్వు ఇస్లాం మతం వ్యతిరేకంగా పోతున్నావు అని చెప్పేసి ఉలేమా రైట్ ప్రశ్నించడం జరిగింది. అయితే అతన్ని చెట్టుకు కట్టేసి కాళ్ళు పైకి కాళ్ళు తల కిందికి వేసి వేలాడదీసి కింద మంట పెట్టాడు. అప్పటి నుంచి ఏ ఉలేమా కూడా అలావుద్దీన్ ఖిల్జీకి సలహాలు ఇచ్చేవారు కాదు, అలావుద్దీన్ ఖిల్జీకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు. రైట్, ఉలేమాలను దూరం పెట్టాడు, మతాన్ని రాజకీయాలను దూరం చేశాడు అలావుద్దీన్ ఖిల్జీ. రైట్, చరిత్రలో మొదటి లౌకిక రాజుగా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. ఖలీఫా ఆధిపత్యం అంగీకరించలేదు. మత పోషణ కోసం ఇచ్చినటువంటి ఇనాం వక్స్ భూములను వెనక్కి తీసేసుకున్నాడు. ఇక్తా విధానము రద్దు చేసి సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇక్తా విధానంలో రాజుకి సేవ చేసినందుకు గాను భూములు ఇవ్వబడతాయి, జీతానికి బదులుగా భూములు ఇవ్వబడతాయి. సో ఈ భూముల్ని లాక్కుని వాళ్లకు జీతాలు ఇచ్చాడు, నగదు రూపంలో జీతాలు ఇచ్చాడు, నగదు రూపంలో జీతాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో సైనికుడికి 234 టంకాల జీతం ఇచ్చేవాడు. ఒక టంకాకి 48 జీతాలు, 48 నుంచి 50 జీతాలు సమానము. చిన్న చిన్న ఇక్తాలను కలీసా భూముల్లో కలిపేశాడు. చిన్న చిన్న ఇక్తాలను కలీసా అంటే రాజు యొక్క ప్రత్యక్ష నిర్వహణలో ఉన్న భూమి, రాజు ఖర్చుల కోసం కేటాయించబడ్డ భూమి కలీసా భూమి. రైట్, రాజు ఖర్చుల కోసం ఉంటుంది. కలీసా భూములు ప్రత్యక్షంగా రాజ్యము అధీనంలో ఉండే భూములు. వజీర్ వీటి వ్యవహారాలు చూసుకుంటాడు. రైట్, రాజు ఖర్చుల కోసము కేటాయించబడ్డ భూములు ఇవి. సైనికుల వివరాలు పొందుపరిచే చెహరా పద్ధతిని, గుర్రాలపై రాజముద్ర విధించే దాగ్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ప్రధానంగా చూసినట్లయితే రాజు యుద్ధంలో గుర్రాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి అలావుద్దీన్ ఖిల్జీ. మేలి రకమైన గుర్రాలు మాత్రమే ఉపయోగించాలి, మేలి రకమైన అంటే ముఖ్యంగా అరబ్ గుర్రాలు, పర్షియన్ గుర్రాలు మాత్రమే వాడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే యుద్ధంలో వాడే గుర్రాలు పర్షియన్ గుర్రాలు, యుద్ధంలో వాడే గుర్రాలు అరేబియన్ గుర్రాలు. అవి పరిగెడుతూనే ఉంటాయి, అలుపు రాదనమాట. అదే భారతీయ గుర్రాలు చూసినట్లయితే ఒకరోజు పనిచేసే యుద్ధంలో 3 రోజులు ముళ్ళ గుసురే, అవి పరిగెత్తలేవు. వ్యవసాయానికి మాత్రమే పనికొస్తాయి భారతీయ గుర్రాలు. రైట్, మనకి పర్షియన్ మరియు అరేబియన్ గుర్రాలు యుద్ధాలకు చాలా చక్కగా ఉంటాయి. సో యుద్ధాలకు ఉపయోగించే గుర్రాలని రైట్ భారతీయులు ఎవరు వాడకూడదని ఒక ఫర్మానా జారీ చేశాడు. ధాగ్ అనే పద్ధతి, గుర్రాలపై ముద్రలు ఇచ్చాడు. ఆ ముద్రలున్న గుర్రాలు ఎవరు కొనకూడదు, ఎవరు అమ్మకూడదు. కొన్నా పనిష్మెంటే, అమ్మినా పనిష్మెంటే. పొరపాటున ఆ ముద్ర ఉన్న గుర్రము పారిపోయి ఎక్కడికన్నా వచ్చి ఆగిందనుకోండి, ఎవరైనా ఇంటి ముందు వచ్చి ఆగినా ఆ ఇంటి ప్రజలకి శిక్ష పడుతుంది. సో ఆ ప్రజలు ఏం చేయాలంటే ఈ గుర్రము రాజు గుర్రం కాబట్టి రాజు యొక్క అశ్వశాలలో అప్పచెప్పిపోవాలి. అయ్యా, ఈ గుర్రానికి మాకు ఏ సంబంధం లేదు, ఈ గుర్రము పారిపోయి వచ్చి మా ఇంటి ముందు ఆగింది, సో మమ్మల్ని క్షమించండి, నేను చాలా బాధ్యత గల పౌరుణ్ణి, అందుకే తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ గుర్రం పారిపోయి వచ్చి నీ ఇంటి ముందు ఆగితే నీకు పనిష్మెంట్ వేస్తాడు అలావుద్దీన్ ఖిల్జీ. అంత క్రూయల్గా మెయింటైన్ చేశాడు కాబట్టి. మరి ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చాడయ్యా అంటే సింపుల్ అండి, గుర్రాలలో అవినీతిని తొలగించడం కోసము. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధంలో గుర్రాలు కావాలి, రైట్, రాజు రెగ్యులర్గా మేలు రకాల గుర్రాలు కొనేవాడు, తన సామంతులకు ఇచ్చేవాడు. కానీ యుద్ధానికి పిలిచేసరికి తక్కువ గుర్రాలు వచ్చేవి. అంటే ఆ గుర్రాలను మళ్ళీ మార్కెట్లో అమ్ముతున్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఎక్స్ అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 గుర్రాలు ఉన్నాయి, వై అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 గుర్రాలు ఉన్నాయి, జెడ్ అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 గుర్రాలు ఉన్నాయి. రైట్, అలావుద్దీన్ ఖిల్జీ ఎక్స్ అనే వ్యక్తి దగ్గర చెక్ చేశాడు, 10,000 గుర్రాలు కనిపించినాయి. నెక్స్ట్ వై దగ్గర ఇన్స్పెక్షన్కి వచ్చారు, అక్కడ 10,000 గుర్రాలు కనిపించినాయి. జెడ్ అనే వ్యక్తి దగ్గర 10,000 గుర్రాలు చూశాడు, కానీ ఎందుకో డౌట్ అనిపించింది, అన్నీ ఒకలాగే ఉన్నట్టుగా అనిపించింది. సో యుద్ధానికి పిలిచాడు. ఎన్ని రావాలండి? 30,000. ఎన్ని వచ్చాయండి? 10,000. అంటే
ఇక్కడ ఈ ముగ్గురు కలిసి 20,000 గుర్రాలు నిర్వహించకుండానే జీతం తీసేసుకున్నారు. గుర్రాల నిర్వహణ ఖర్చు తీసేసుకున్నారు. గుర్రాలకు ఫుడ్ పెట్టాలి, గుర్రాల మెయింటెనెన్స్ చూడాలి, మెడిసిన్స్ చూడాలి, రైట్. అంటే 20,000 గుర్రాలు అవినీతి జరిగింది ఇక్కడ. వాళ్ళు లేకుండానే ఉన్నట్టుగా చూపించేశారు. రైట్. టోటల్గా ఎంత ఉండాలి? 30,000, వచ్చినాయన్ని 10,000. ఇటువంటి అవినీతి తొలగించడం కోసమే దాగ్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు అలావుద్దీన్ ఖిల్జీ. రాజు అధీనంలో ఉండే సిద్ధ సైన్యమును ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా చూసినట్లయితే 5 లక్షల సిద్ధ సైన్యం నిర్వహించాడు. 5 లక్షల సిద్ధ సైన్యము 5 లక్షలు నిర్వహించాడు అలావుద్దీన్ ఖిల్జీ. రైట్. ఎందుకు 5 లక్షలు అంటే మంగోళ్ళు వస్తూనే ఉన్నారు. మంగోళ్ళ దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా తన దగ్గరే సైన్యం ఉండాలనుకొని చిన్న యుక్తాలు రద్దు చేసి సైన్య నిర్వహణ రాజే చూసుకుంటాడని చెప్పడం జరిగింది. పన్ను బకాయిల వసూలు కోసము దివానీ ముస్తకరాజ్ అనే రెవెన్యూ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. ప్రత్యేక రెవెన్యూ శాఖ. మనకి వజీర్ నుంచి సపరేట్ చేశాడు దీన్ని. వజీర్ అంటే ప్రధానమంత్రి అని చెప్పుకున్నాం, ఆర్థిక మంత్రి అని చెప్పుకున్నాం, రెవెన్యూ మంత్రి అని చెప్పుకున్నాం, సైనిక మంత్రి అని చెప్పుకున్నాము. బాల్బన్ ఏం చేశాడు? సైన్యాన్ని పక్కకు తీసుకొచ్చేసాడు. సైన్యం పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి 3 పనులు ఒకటే చేస్తున్నారు. ఈయనేం చేశాడు? రెవెన్యూని కూడా పక్కకు తీసుకొచ్చేసి దివానే ముస్తకరాజ్ అనే ప్రత్యేక రెవెన్యూ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. అమీల్ రెవెన్యూ కలెక్టర్. అమీల్ అనేటువంటి రెవెన్యూ కలెక్టర్ని నియమించాడు. ఈయన పని రెవెన్యూ కలెక్ట్ చేయడము. రైట్. హిందువుల నుండి 1/2 వంతు, ముస్లిం నుంచి 1/4 వంతు భూమి శిస్తు వసూలు చేశాడు. భూమి శిస్తు వసూలు చేయడం జరిగింది. హిందువుల నుండి 1/2 వంతు, ముస్లిం నుండి మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. రైట్. కరజ్ భూమి శిస్తు. రైట్. అలాగే ఉషర్ భూమి శిస్తు. రైట్. ఇస్లామేతరుల నుండి వసూలు చేసే, ఇస్లాం కాని వారి నుండి వసూలు చేసే భూమి శిస్తుని కరజ్ అన్నారు. రైట్. ముస్లింల నుంచి వసూలు చేసే భూమి శిస్తుని ఉషర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్. హిందూ సాంప్రదాయ గ్రామాధికారులు, పన్ను వసూలు అధికారులు, కుట్లు, ముకద్దంలు, చౌదరీలు కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. రైట్. 50% పన్నులు వసూలు చేశాడు. వీళ్ళకి పన్ను మినహాయింపులు లేవు. కుట్లు, చౌదరీలు, ముకద్దములకు కూడా పన్నులు చెల్లించాల్సిందే. భూమిని సర్వే చేయించి బిస్వా 1/20 ప్రామాణికంగా నిర్వహించడం జరిగింది. యుద్ధ సమయంలో దోపిడీ సొమ్ము 1/5 వంతు రాజు భాగము, కంస్ 4/5 సైనికుల భాగంగా ఉండేదాన్ని. ఈయన ఏం చేశాడంటే 4/5 వంతు రాజు తీసుకున్నాడు, 1/5 వంతు సైనికులకు ఇచ్చాడు, తారుమారు చేశాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గుజరాత్లో దొరికిన డబ్బుని 1/5 వంతు సైనికులకు ఇచ్చాడు, 4/5 వంతు ఆయనది అలావుద్దీన్ ఖిల్జీ తీసుకొని చెప్పాము. అందుకే వాళ్ళు రణతంబోరు పారిపోయి తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాము. అది చాలామందికి నచ్చలేదన్నమాట, నయా ముస్లింలకి నచ్చలేదు. ఇక అలావుద్దీన్ ముద్రించిన నాణ్యాలపై సికిందర్ ఈసాని 2వ అలెగ్జాండర్ అని చెప్పేసి ముద్రించేవాడు. తన బిరుదేంటి? సికిందర్ ఈసాని 2వ అలెగ్జాండర్. రైట్. ఉన్నత వర్గాల మధ్య సమావేశాలు, వివాహాలు సుల్తాన్ అనుమతితో మాత్రమే జరగాలి. సుల్తాన్ పర్మిషన్ లేకుండా రైట్ ఎవరు ఉన్నత వర్గాల మధ్య సమావేశాలు పెట్టుకోకూడదు, వివాహాలు మ్యారేజ్ చేయకూడదు. ఒకవేళ చేయాలంటే అనుమతి తీసుకోవాలి, అలా లేకుంటే కఠినంగా శిక్షించేవాడు. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేయొచ్చేమో, ఆ సమావేశాల్లో తనకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో భయపడి పర్మిషన్ తీసుకోవాలన్నాడు. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏమైతే ఆయన స్పై పంపిస్తాడు, గూఢచారిని పంపిస్తారు. అలావుద్దీన్ ఖిల్జీ అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాడండి. ప్రపంచ చరిత్రలో మార్కెట్ ధరలను నియంత్రించినటువంటి రాజు అలావుద్దీన్ ఖిల్జీగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. మనకి
5 లక్షల సైన్యం నిర్వహించాడు అని చెప్తున్నాం. మరి 5 లక్షల సైన్యానికి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాడండి? ఇవ్వలేడు. సో చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. మరి తక్కువ జీతం ఇచ్చినప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళు సంతోషంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు పని చేయరు. సో పని చేయాలంటే ఏం చేయాలి? ధరలు నియంత్రించినట్లయితే వాళ్ళకు వచ్చిన తక్కువ జీతంలో సంతోషంగా బతుకుతారు. ఆ ఉద్దేశంతో మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మార్కెట్లో ధరలను నియంత్రించాడు. రైట్. ఈయన ఏర్పాటు చేసిన మార్కెట్ డిపార్ట్మెంట్ పేరు దివానీ రియాసత్, ప్రత్యేక మార్కెట్ శాఖ. ప్రత్యేక మార్కెట్ శాఖ దివానీ రియాసత్. ఈ శాఖ ద్వారా ధరలను నియంత్రించడం జరిగింది షహనా ఈ మండి. రైట్. మార్కెట్ చైర్మన్. ఈ మార్కెట్ చైర్మన్ యొక్క పని ఏంటయ్యా అంటే మార్కెట్లో ఉంటాడు ఆయన. మార్కెట్లో ఉంటూ రైట్ ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏ వస్తువులు అమ్ముతా ఉన్నారు, వాళ్ళు ఏ ధరకు అమ్ముతున్నారు, అవన్నీ కూడా రికార్డు మెయింటైన్ చేస్తాడు. రైట్. అలావుద్దీన్ ఖిల్జీ నిర్ణయించిన ధరకే అమ్మాల్సి ఉంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ నిర్ణయించిన ధరని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చే అధికారం కూడా షహనాయి మండికి ఉంటుంది. రైట్. ఒకవేళ ఎవరైనా తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు 1 కేజీ తప్పు చేస్తే అతని శరీరంలోంచి కేజీ మాంసాన్ని కట్ చేస్తారు. ఒకవేళ రెండోసారి అదే తప్పు చేస్తే రెండోసారి కూడా కేజీ మాంసం కట్ చేస్తారు. మూడోసారి అదే తప్పు చేస్తే అతన్ని ఉరిశిక్ష వేస్తారు, లేదా అతని తల తీసేస్తారు. అతని తల తీసేయడం జరుగుతుంది. రైట్. మూడోసారి అది జరిగితే అది తల తీసేస్తారు. అంత కఠినంగా పాటించాడనమాట. రైట్. వర్తకులు తమ పేర్లు దఫ్తార్లో నమోదు చేసుకోవాలి. రాజ్యం అంతటా ఒకే రకమైన తూనికలు, కొలతలు నిర్ణయించడం జరిగింది. రైట్. మనకి ఈ మార్కెట్లను ఏమన్నారంటే సరాయి ఆదిల్ అన్నారు. న్యాయమైన ధరలు లభించే ప్రాంతము. ఆదిల్ అంటే న్యాయము. ఆదిల్ అంటే న్యాయము. న్యాయమైన ధరలు లభించే ప్రాంతం అని అర్థము. సో సరాయి ఆదిల్ అనేటువంటి ప్రభుత్వ మార్కెట్లు ఏర్పాటు చేశారు. మనకి ముఖ్యంగా చూసినట్లయితే బంజారాలు అనేవారు గంగా యమున దోఆబు ప్రాంతంలో ధాన్యాలు కొనుగోలు చేసి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ధాన్య మార్కెట్లో అమ్మడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బంజారాలు మాత్రమే ధాన్యాలు కొనాలి, బంజారాలు మాత్రమే తన ధాన్య మార్కెట్కు తీసుకురావాలి. రైట్. గంగా యమున దోఆబు ప్రాంతంలో వేరే వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ బంజారాలే కొంటారు, బంజారాలే వాళ్ళకి ఇస్తడం జరుగుతుందన్నమాట. రైట్. ధరలను ప్రభుత్వమే నిర్ణయించేది. మత్తు పదార్థాలు, మద్యపానము, అమ్మకము, వాడకము పూర్తిగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిషేధించాడు. ఢిల్లీ బయట తను రాజు కాగానే లిక్కర్ పాట్స్ అన్ని పగలగొట్టించేశాడు అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ సిరి అనే నగరంను నిర్మించాడు. జమియత్ ఖానా మసీదు నిర్మించాడు. అలై దర్వాజా నిర్మించాడు. భారతదేశంలో ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడినటువంటి మొదటి మసీదు జమియత్ ఖానా మసీదు. ఇస్లాం సాంప్రదాయాల ప్రకారం నిర్మించబడినటువంటి మొదటి మసీదు జమియత్ ఖానా మసీదు. మనకి అప్పటి వరకు ఉన్నటువంటి మసీదులన్నీ కూడా ఏ దేవాలయము, ఏ యొక్క జైన దేవాలయం, ఇంకో దేవాలయం కూలగొట్టి కట్టినవే. ఇది మాత్రము సొంతంగా కట్టబడింది. కిబ్లా అనేది మక్కాకు ఫేసింగ్గా ఉంటుందన్నమాట. రైట్. అలావుద్దీన్ ఖిల్జీ చివరి రోజుల్లో ఎన్నో ప్రాంతాలు తిరుగుబాట్లు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో 1316లో ఇతను మరణించాడు. రైట్. అలావుద్దీన్ మరణాంతరము నాయిబ్గా ఉన్నటువంటి మాలిక్ కాఫర్ మైనర్ అయినటువంటి షిహాబుద్దీన్ని రాజుగా నియమించడం జరిగింది. రైట్. కమలాదేవి యొక్క కుమారుడే షిహాబుద్దీన్ ఒమర్. అలావుద్దీన్ ఖిల్జీ కమలాదేవిని వివాహం చేసుకున్నానని చెప్పాం. గుజరాత్ యొక్క రాజు కర్ణదేవుడు. రైట్. కర్ణదేవుడు, దేవలదేవి ఇద్దరు ఓడిపోయి పారిపోయారని చెప్పాము. రైట్. కమలాదేవి దొరికింది అని చెప్పాము. ఈ కమలాదేవి అలావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకున్నాడు. ఆ కమలాదేవి కుమారుడే షిహాబుద్దీన్ ఒమర్. అయితే అలావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన వారానికే మాలిక్ కాఫర్ హత్య గావించబడ్డాడు. ఎందుకంటే ఇతడు చాలా క్రూరమైన వ్యక్తి. సో మాలిక్ కాఫర్ చనిపోయిన తర్వాత ముబారక్ షా రాజు కావడం జరిగింది.
రైట్ ముబారక్ షా రాజయ్యాడు. ఈ ముబారక్ షా దయామయుడిగా పేరుగాంచడం జరిగింది. రైట్ ముబారక్ షా తనకు తానుగా ఖలీఫా అని చెప్పేసి పిలుచుకున్నాడు. రైట్ గుజరాత్ ప్రాంతం చెందినటువంటి ఖుస్రూ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. అయితే ఈ ఖుస్రూ ఖాన్ ముబారక్ షాను 1320లో హత్య చేశాడు. 1320లో హత్య చేయడం జరిగింది. నాసిరుద్దీన్ ఖుస్రూ షా పేరుతో సుల్తాన్గా ప్రకటించుకోవడం జరిగింది. రైట్ ఈ నాసిరుద్దీన్ ఖుస్రూ షా యాక్చువల్గా ఇతను మొదట హిందూ మతస్థుడు. రైట్ గుజరాత్కు చెందిన దళితుడిన. రైట్ మనకి ఢిల్లీ సుల్తానుల కాలంలో ఢిల్లీని పరిపాలించిన రైట్ మొట్టమొదటి హిందూ కన్వర్ట్ అని చెప్పేసి అంటారు. హిందూ మతం నుంచి మత మార్పిడైన ముస్లిం రాజు అంటారు. నాసిరుద్దీన్ ఖుస్రూ షా అని చెప్పాల్సి ఉంటుంది. షా అంటే చక్రవర్తి. రైట్ ఇతను 100 రోజులు మాత్రమే పరిపాలించాడు. అయితే ఇతని బిహేవియర్ ఎవరికీ నచ్చలేదు. గాజీ మాలిక్ అనేటువంటి అధికారి ఈ యొక్క నాసిరుద్దీన్ ఖుస్రూ షాను చంపేసి రైట్ తుగ్లక్ వంశాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్ ఇది మనకు ఖిల్జీ వంశం యొక్క సమాచారము. రైట్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ సంస్కరణల పైన మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క యుద్ధ విజయం గురించి అడిగే అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ.